అనకాపల్లి జిల్లాలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. హోంమంత్రికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 27న స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇక స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. రేవుపోలవరం, పెంటకోట, రాజేపేట ఏరియాలో సుమారుగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. ఈ రెండింటి విషయం గురించి ఈ రోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఉపమాక వెంకన్న స్వామి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కళ్యాణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించడం అనేది మనకందరికీ ఆనవాయితీ. 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒకసారి టెంపుల్కి రావటం, సార్ టెంపుల్ ని చూసి చాలా మంచి టెంపుల్, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని సుమారుగా 10 ఎకరాల పైన ఇక్కడ ఎక్వైర్ చేసి దాన్ని టీటీడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్ లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందున్నాం. సో లాస్ట్ 5 years కూడా అభివృద్ధికి నొచ్చుకోకుండా ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవుని మీద ఉన్న భక్తితో చుట్టుపక్కల గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రోజు వెంకన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా, అంతకన్నా ఘనంగా ఈ రోజు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా 1 నెల రోజుల ముందుగానే ఈ రోజు ప్రిపరేటరీ మీటింగ్ లో కూర్చోవటం, ఇక్కడ ఏంటంటే కావాలన్న అందరికి అధికారులకి కూడా సూచనలు ఇవ్వటం, అదేవిధంగా టెంపుల్ బ్యూటిఫికేషన్ దగ్గర నుంచి, ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, వాటర్ ఫెసిలిటీస్, ఈవెన్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం.